అప్పుడే కోపం మరుక్షణమే సారీ విష్ణుప్రియ పృథ్వీ స్టోరీస్ సాగిందెలా. బిగ్ బాస్ హౌస్లో నిన్నటి ఎపిసోడ్లో ముందుగా విష్ణుప్రియకు యష్మికి మధ్య గేమ్ జరిగింది. ఇందుకోసం బోర్డుపై ఉన్న స్క్రూలను తీసేసి వాటిలో ఒకే కలర్గా ఉన్న లైన్లో పెట్టాలి. ఈ టాస్క్లో యష్మి గెలిచిన యష్మి తన దగ్గర ఉన్న సూట్ కేసును ఓపెన్ చేసింది. అందులో 75,000 ఉన్నాయి. దాంతో ఆ ప్రైజ్ మనీ యాడ్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ విష్ణుప్రియ యష్మిల దగ్గర ఉన్న సూట్ కేసుని స్టోర్ రూమ్లో పెట్టమన్నారు. తీరా చూస్తే విష్ణుప్రియ సూట్ కేసు కనిపించదు. మ్యాటర్ ఏంటంటే గౌతమ్ అండ్ గ్యాంగ్ యష్మి సూట్ కేసుని కొట్టేశారు. అయితే ప్రియ సూట్ కేసుని తనదే అనుకుని యష్మి ఓపెన్ చేసింది. తీరా దొరికిన సూట్ కేసు ఓపెన్ చేసి చూడగా అందులో 1,80,000 ఉన్నాయి. ఇదంతా చేసింది అవినాష్ అని అందరూ ఇరికించారు. ఆ తర్వాత ఎవరి సూట్ కేసో తెలియకుండా ఓపెన్ చేసిన యష్మిపై సీరియస్ అయ్యాడు హౌస్మేట్స్. ఆ తర్వాత విష్ణుప్రియ పృథ్వీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పృథ్వీ నీతో మాట్లాడుతున్నాడు, నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, నాకైతే క్లారిటీ వచ్చేసిందిరా, ఊరికే డంబని ఒక వ్యక్తిని హర్ట్ చేశాడని అతనికి ఐడియా ఉండి కూడా సారీ చెప్పట్లేదు అని విష్ణుప్రియ అంది. నన్ను ఫ్లిప్ అన్నాడురా, వాడు ఏదో టెన్షన్లో ఉన్నాడేమో అంటే యష్మి పృథ్వీకి సపోర్ట్ చేసింది. వాడు టెన్షన్ తీసుకొని వేరే వాళ్ళని హర్ట్ చేసి తను మాత్రం కూల్గా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి నా దృష్టిలో రెడ్ ఫ్లాగ్ లాంటి వాడు, నాకు వద్దు అని విష్ణుప్రియ అంది. ఆ తర్వాత పృథ్వీని పిలిచి విష్ణుకి సారీ చెప్పమంది యష్మి. కానీ సారీ లేదు ఏం లేదు అంటూ పృథ్వీ చెప్పాడు. పృథ్వీ అనే వ్యక్తి లేడు ఇంకా అంటూ విష్ణు కోపంగా అంది. ఆ తర్వాత పృథ్వీ దగ్గరికి వెళ్ళింది. వెంటనే విష్ణు సారీ చెప్పాడు పృథ్వీ. వెంటనే విష్ణుకి సారీ చెప్పాడు పృథ్వీ. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకొని మలిసి కలిసిపోయారు. ఇలా సాగుతుంది ఆ బిగ్ బాస్ హౌస్లో కథ.